జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పద్మశాలి కులస్తులు మాకు పద్మశాలి బంధు కావాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ మెట్పల్లి వరకు చేసి పాత బస్టాండ్ వద్ద అరగంట ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మరియు ఎల్ రమణకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రాపల్లి సురేష్, ఇబ్రహీంపట్నం మండలం పద్మశాలి అధ్యక్షులు గణేష్ చాట్ల, జిల్లా కార్యవర్గ సభ్యులు వేముల శ్రీహరి, చిలివేలి శ్రీనివాస్, నందగిరి గిరీష్, మారుతి, వినోద్, గంగాధర్, కంఠం రాజ్ కుమార్, ఉడతరాజు, తుకారం, రవి, యామపూర్, శ్రీవర్ధన్ పలువురు పద్మశాలి కులు సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు కేసీఆర్ సీఎం గారు ఏదైతే బీసీ బంద్ ప్రకటించారో ఆ బీసీ బంద్లలో కేవలం 14 కులాలకి అంకితం చేసి మా పద్మశాలకు అన్యాయం చేసి మా పద్మశాలలో చేర్చలేదు. ఎక్కువ శాతం అంటే ఈ రాష్ట్రంలో 7 నుంచి 11% పద్మశాలి ఓట్లు ఉన్నాయి. మరి మేము బీసీలం కాదా? మేము బీసీలం కాకపోతే మనం ఓసీలన్నా ఎస్సీలన్నా మార్చాలని చెప్పి కోరుతున్నాం. అయితే బీసీ అయితే మాకు ఆ బీసీ బంద్లో మాకు ఎందుకు చూడలేదు? ఇప్పటి వరకు మాకు అసలు మాకు ఎలాంటి యాదవులకు గొర్రెలు ఇచ్చారు, గంగపుత్రులకు ఆటోలు ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు. అట్లా చాలా కులాలకు ఎన్నో విధాలుగా లాభాలు పొందిరు. రైతు బంధిస్తారు. కానీ మా పద్మశాలకు మాత్రం ఇంతవరకు ఎలాంటి లాభం జరగలేదు. ఎక్కడో ఉన్న చేనేత బీమా ప్రకటించారు. మా నియోజకవర్గంలో 68,000 పద్మశాలి ఓట్లు ఉన్నాయి ప్రస్తుతం. అందులో చేసే చేనేత కార్మికులు లేరు. ఆ బీమా మాకు ఎందుకు వర్తిస్తుంది? మాకు వర్తించదు. ఇక్కడ ఎలాగైతే ఇక్కడ మా మహిళలు బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బీసీలో. ఆ బీడీ కార్మికులు ఎలాగైతే రైతు బంధు ఇచ్చిర్రో, చనిపోతే వెంటనే రైతు బీమా సదుపాయం కల్పించారు, వారం రోజులు 5 లక్షలు చెక్ ఇస్తున్నారు. అట్లాగే మా ఆడవాళ్లకు బీడీ కార్మికులకు చనిపోతే 3 లక్షల చెక్ ఇమీడియట్ ఇవ్వాలి. మా పద్మశాలకు 5 లక్షల రూపాయలు పద్మశాలి బృందం ప్రకటించాలి. అందులోంచి మాకు 50% మాత్రమే సబ్సిడీ ఇచ్చి 50%. ఇబ్రహీంపట్నం పద్మశాలి మండల కార్యవర్గం మరియు చుట్టుపక్కల గ్రామ సంఘాల నుండి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. దళిత బంధు, రైతు బంధు లాగానే మన పద్మశాలి బంధు వెంటనే ప్రకటించాలని చెప్పి నిరసన కార్యక్రమం కొరకు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి నిరసన తెలపడం జరిగింది. మాకు ఖచ్చితంగా ఈ బీసీలకు పద్మశాలి అనే గుర్తింపు లేకుండా అయిపోయింది. దీన్ని వెంటనే చొరవ తీసుకొని మన కొట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దీన్ని తక్షణం వెంటనే దీన్ని అమలు చేసేలాగా స్పందించగలరని చెప్పి కోరుకుంటున్నాం.